నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మానవ పరిణామ క్రమం ప్రత్యుత్పత్తిలో కీలక పాత్ర పోషించేవి వీర్యం, అండం. ఇప్పటివరకు ఈ రెండింటిని మానవుల నుంచి తీసుకుని పరిశోధనాశాలల్లో పిండాన్ని పెంచి కొన్నేళ్ల క్రితం తొలిసారిగా ఓ జీవికి కృత్రిమంగా ప్రాణం పోశారు. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడు మరో చారిత్రక ముందడుగు వేసేందుకు పరిశోధకులు ఉవ్విళ్లూరుతున్నారు. అది ఏకంగా వీర్యాన్నే కృత్రిమంగా తయారు చేయడం. ఈ దిశగా చైనా పరిశోధకులు ఎలుకలపై సాధించిన ఫలితాలే ఇప్పుడు అంతర్జాతీయంగా శాస్త్ర సమాజంలో చర్చనీయాంశం. ప్రయోగశాలలో మరో అద్భుతం ఆవిష్కరణ. వంధ్యత్వానికి పరిష్కారం దిశగా ముందడుగు. ఎలుకల్లో విజయవంతమైన కృత్రిమ వీర్య సృష్టి. మానవ ప్రత్యుత్పత్తిపై ఆశలు రేకెత్తిస్తోన్న ఫలితాలు. కృత్రిమ వీర్యం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇకపై ఇదెంతమాత్రం అసాధ్యమైతే కాదు. ఆ దిశగా శాస్త్ర ప్రపంచానికి కొత్త కబురు అందించే అవకాశాన్ని ఈసారి చైనా పరిశోధకులు తీసుకున్నారు. పరిశోధనాశాలలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అత్యుత్తమ వీర్యం ఉత్పత్తి చేసినట్లు ప్రకటించారు. కృత్రిమ వీర్యంపై జరుగుతోన్న అన్వేషణలో సరికొత్త మైలురాయి అనదగిన ఘట్టంలో యాంబ్రియోనిక్ మూలకణాలు ఉపయోగించిన అత్యంత ఫలవంతమైన టెస్ట్ ట్యూబ్ వీర్య కణాల్ని అభివృద్ధి చేశారు. ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో కృత్రిమ వీర్యం అండాలతో కలిసి ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఎలా జరుగుతుందో కూడా వివరిస్తున్నారు. కృత్రిమ వీర్యం ప్రయోగాల ప్రామాణికతకు ప్రతిపాదించిన గోల్డెన్ స్టాండర్డ్ను అందుకున్నారు. ఈ ఘనత సాధించింది చైనాలోని నాన్జింగ్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు. పైగా మూలకణాల్ని వినియోగించకుండానే కృత్రిమ స్పెర్మటైడ్స్ ను సృష్టించడంలో విజయం సాధించారు. సాధారణంగా వీర్య కణాలకుండే తోక వంటి భాగం ఒక్కటే వాటికి వాస్తవమైన వాటికి తేడా. అంటే దాదాపు లక్ష్యం చేరుకున్నట్లే. కాకుంటే తోక భాగం లేకుండా వీర్య కణాలు సరిగా ఈదలేవు. అందుకే వాటిని ఎలుక అండంలోకి ఇంజెక్ట్ చేసి సంతానోత్పత్తి చేశారు. గోల్డెన్ స్టాండర్డ్స్ ని అందుకోవడం కోసం అండం పెరుగుదలకు సంబంధించిన వివిధ దశల్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కృత్రిమ వీర్య కణాలు సరైన క్రోమోజోములు, దాత డిఎన్ఏని సరైన పాళ్లలో కలిగి ఉండాలి. అది చాలా సంక్లిష్టమైన విషయం. ఇప్పటివరకు ఆ దిశగా కణ విభజన నియంత్రణకు సంబంధించి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి. కారణం, పరిశోధకులు అందుబాటులో ఉన్న ఏకైక సంక్లిష్టమైన కణ విభజన ప్రక్రియనే ఆశ్రయించేవారు. ఫలితంగా తండ్రి తాలూకు క్రోమోజోముల్లో సగం మాత్రమే మిగిలి ఉండేవి. ఇక భయాలు అవసరం లేదు. చైనా పరిశోధకులు కణ విభజన ప్రక్రియలో చరిత్రను మలుపు తిప్పే ఫలితాలు సాధించారు. వారు అనుకున్న పద్ధతిలోనే ఆరోగ్యవంతమైన సంతతిని ఉత్పత్తి చేయగలిగారు. అందుకే విజయవంతమైన కణ విభజన దిశగా వారి కృషి మొట్టమొదటిగా నిలిచిపోతుందని చైనా బృందం నాయకుడు జియాహో షా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు చైనా బృందం ఆ విజయం ఎలా సాధించింది? పరిశోధకులు మొదట మగ ఎలుక నుంచి యాంబ్రియోనిక్ మూలకణాలు సేకరించారు. తర్వాత వాటిని సైటోకైన్స్ రసాయన సాయంతో అండం, వీర్య కణాలుగా మార్చే బీజకణంగా రూపాంతరం చెందేలా చేశారు. కణ విభజన సమయంలో వాటిని మగ హార్మోన్లు, టెస్టోస్టిరాన్లకు జత కలిపి స్పెర్మటైడ్ స్థితికి తీసుకుని వచ్చారు. చైనా శాస్త్రవేత్తలు ఈ విధానం ఇప్పటివరకు ఎలుకలపై మాత్రమే ప్రయోగించి చూశారు. కాబట్టి అది మనుషుల సంతాన సమస్యలకు ఓ పరిష్కారం చూపుతుందా లేదా అన్న సంగతి తేలడానికి కొంతకాలం ఆగాల్సిందే. కానీ కొంతకాలం తర్వాత అయినా
సంతానం లేని మగవారి చర్మం, బుగ్గల నుంచి కణాలు సేకరించి వాటిని ఎంబ్రియోనిక్ మూలకణాలుగా మార్చి ఐవీఎఫ్లో ఉపయోగించే కృత్రిమ స్పెర్మటైడ్స్గా మార్చలేరు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. నిజానికి ఇదేమంత అసాధ్యం కూడా కాదు. చర్మ కణాల్ని ఎంబ్రియోనిక్ మూలకణాలకి సమానమైన ఫ్లూరిపోటెంట్ మూలకణాలుగా మార్చవచ్చని ఇప్పటికే పరిశోధకులు నిరూపించారు. ఈ ఫ్లూరిపోటెంట్ మూలకణాలు వీర్య, అండకణాల ఉత్పత్తిదారుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి. సిద్ధాంతపరంగా ఇదంతా సరే అయినా నైతికపరమైన ప్రశ్నలన్నింటినీ సమాధానపరిచి ఈ ప్రక్రియ మానవ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాలుపంచుకోవడానికి చాలా సమయమే పట్టవచ్చు. సృష్టి ధర్మాన్ని, సహజ ప్రక్రియను మీరి జన్యు మార్పిడి ద్వారా ఊపిరిపోస్తోన్న డిజైనర్ బేబీల విషయంలో ఇప్పటికే తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా కృత్రిమ వీర్యంతోనే పిల్లలను పుట్టించడం అంటే ఏమైనా లోపాలు తలెత్తే ప్రమాదం ఉందా లేదా అన్న విషయంలోనూ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎంతమాత్రం సులువుగా సమాధానం చెప్పగల ప్రశ్న కాదు. కానీ చైనా బృందంతో పాటు ఫ్రాన్స్, జపాన్ పరిశోధకులు కృత్రిమ వీర్యం ఆవిష్కరణలో చాలా దగ్గరగా వచ్చేశారు. కొంత ఆలస్యం కావచ్చేమో గానీ వాటి రాక కూడా ఖాయంగానే కనిపిస్తోంది. డెంగ్యూ నుంచి ఎబోలా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ వరకు ఒకటా రెండా మానవాళిని ముట్టడిస్తున్న మహమ్మారులు ఎన్నో. కంటికి కనిపించని చిరుజీవులు చేస్తున్న విధ్వంసానికి వేలు, లక్షల మంది ప్రాణాల్ని బలిపెట్టాల్సొస్తోంది. సంక్రమించే మార్గాలు, ఉసురు తీసే విధానాలు వేరైనా వాటన్నింటికి అవకాశమిస్తోంది రోజురోజుకు బలహీనంగా మారుతున్న మానవ రోగ నిరోధక శక్తి. ఒంటిని రోగాల పుట్టగా చేసి పీల్చి పిప్పి చేస్తోంది. ఇలాంటి ఓ సమస్యకు సమాజం వెలేసినట్లు చూసే గబ్బిళం రూపంలో పరిష్కారం కనిపిస్తే ఆస్ట్రేలియా పరిశోధకులు ఇప్పుడు ప్రపంచానికి చెప్తోన్న శుభవార్త అదే సూపర్ ఇమ్యూనిటీ. సృష్టిలోని ప్రతి జీవి వల్ల ప్రకృతి, పర్యావరణానికి, మానవాళికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. అత్యంత అరుదైన జంతువుల వరకు అన్ని జీవవైవిధ్యంలో భాగమే. ఆ పరంపరలో ఓ చిన్న ప్రాణి గబ్బిలం. వేగంగా అంతరిస్తున్న జీవుల జాబితాలో ఇది ఒకటి. నిజానికి మన సమాజంలో చాలామంది చూడడానికి, ఆ పేరు వినడానికి కూడా ఇష్టపడని జీవి ఇది. గబ్బిలాన్ని చూస్తే అరిష్టం, అశుభం అని అనుకునేవారు ఎందరో. అదే చిట్టి ప్రాణి నుంచే ఇప్పుడు మానవాళికి సురక్షా మంత్రం వినిపించేందుకు సంసిద్ధమవుతోంది శాస్త్ర ప్రపంచం. శోధించి సాధిస్తే గబ్బిలము ఎంతో మేలు చేస్తుందని వెల్లడిస్తోంది. చాలా కాలంగా సాగుతున్న ఈ పరిశోధనల్లో మొట్టమొదటిసారి పరిశోధకులు గబ్బిలాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి తీసుకొచ్చారు. భయంకరమైన వ్యాధుల నుంచి వాటిని అవి కాపాడుకునే అత్యద్భుత రోగ నిరోధక శక్తిని గుర్తించారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రాణాంతిక వ్యాధుల్ని ఎదుర్కోవడంలో అది ఉపయుక్తం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధకుల మాటల్లో చెప్పాలంటే మనుషుల్లా కాక గబ్బిలాల రోగనిరోధక శక్తి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇదే శక్తిని మనుషులకు ఆపాదించగలిగితే ఎబోలా వంటి ప్రాణాంతిక వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. నిజానికి 100 రకాలైన వైరస్లకు గబ్బిలాలు ఆతిథ్య కేంద్రాలు. వాటిల్లో కొన్ని మనుషులకు అత్యంత ప్రమాదాన్ని కొని తెచ్చేవి ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి వల్ల గబ్బిలాలకు మాత్రం ఎలాంటి వ్యాధులు సంక్రమించిందే లేదు. ఆస్ట్రేలియా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఈ విషయాన్ని ప్రచురించారు. ఆ దేశానికి చెందిన బ్లాక్ ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలపై చేసిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసివచ్చాయి.
సాధారణంగా మన శరీరంలోకి వేరే ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ వంటివి ప్రవేశించినప్పుడు సంక్లిష్టమైన రోగనిరోధక వ్యవస్థ చకచకా పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే సహజ సిద్ధ రోగనిరోధక శక్తిగా పిలుస్తారు. ఇదే సహజ సిద్ధ రోగనిరోధక శక్తిపై పరిశోధకులు చాలా కాలంగా విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వాటిల్లో భాగంగానే గబ్బిలాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్యాథోజెన్స్ ను నియంత్రించి ఎదురుదాడి చేసే ప్రతిస్పందన కణాలపై శోధన ప్రారంభించారు. ఎందుకంటే ప్రాణి రోగనిరోధక వ్యవస్థలో అవి విడదీయలేని భాగం. ఇక్కడ గబ్బిలాలు వైరస్ల దాడిని ఎలా ఎదుర్కొంటాయనే గుట్టు విప్పడమే ముఖ్యోద్దేశం. ఇక్కడ తెలిసిన మరో కీలకమైన విషయం, గబ్బిలాల్లో ఉండే ఈ ప్రతిస్పందన కణాలు కేవలం 3 మనుషులతో పోల్చితే పావుభాగం మాత్రమే. కాని అంత తక్కువ సంఖ్యతో కూడా గబ్బిలాలు మనుషుల్ని ముప్పు తిప్పలు పెడుతున్న మహమ్మారి రోగాలు వేటిని తమ దరికి కూడా చేరనీయడం లేదు. కారణం వాటి అత్యద్భుత రోగ నిరోధక వ్యవస్థే. ఎలా అంటే ఏ తరహా వైరస్ దాడి చేసినా అత్యంత అప్రమత్తతతో వాటి రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. మనుషులు, ఎలుకల్లో అలా కాదు. ఇన్ఫెక్షన్లు సోకేటప్పుడు మాత్రమే రోగ నిరోధక శక్తి పనిచేస్తుంది. వాటి పనితీరుకు గబ్బిలాలు ఎంతో భిన్నమని పరిశోధనలు రుజువు చేశాయి. గబ్బిలాల్లో 24/7 ప్రతిస్పందన కణాలు చురుగ్గా పనిచేస్తూనే ఉంటాయి. క్షీరద జాతిలో మరే ఇతర ప్రాణిలోనూ ఇలాంటి ఏర్పాటు లేదు. ఇప్పటి వరకు గబ్బిలాల గురించి మనకు కొంతవరకే తెలుసు. ఈ జీవావరణ వ్యవస్థలో పరాగ సంపర్కంలో సహాయకులుగా, కీటక నియంత్రణలుగానే సుపరిచితం. ఇప్పుడు మనిషిని అత్యంత ప్రమాదకర అనారోగ్యాల నుంచి బయటపడేసే పాత్రలో కూడా సమర్థంగా రాణించే అవకాశం ఉందన్నదే పరిశోధనల సారాంశం. ఆ దిశగా మరింత పురోభివృద్ధి సాధించి మిగిలిన జీవుల రోగ నిరోధక వ్యవస్థల్ని గబ్బిలాల్లా తీర్చిదిద్దగలిగితే ఎబోలా వంటి ప్రాణాంతిక వ్యాధులు సృష్టిస్తోన్న మారణహోమానికి ముగింపు పలికినట్లే. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో వైఫై ఒక విడదీయలేని భాగమంటే అతిశయోక్తి కాదు. కానీ అదే సాంకేతికత మనకు డేటా అందించడమే కాక అనేక అనర్థాల్ని కొని తెస్తే ఏంటి తెచ్చేస్తోంది. ఉచితం కదా అని ఆశపడినా, ఆద మరచినా సర్వం సమర్పయామి అనాల్సిందే. డివైస్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీల వరకు అన్నీ ఎంచక్కా ఆగంతకులకు అప్పగించినట్లే. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ సందడినే వేదిక చేసుకుని కొందరు టెక్కీలు మొబైల్పై వైఫై వాడే వారందరికీ చేసిన సుతిమెత్తని హెచ్చరిక ఇది. ఎక్కడైనా ఎప్పుడైనా సదా వైఫై ప్రాప్తిరస్తు. సెల్ గల్లుమనే ప్రతి చోట ఇప్పుడదే బాణి. 50 కోట్లు దాటిన స్మార్ట్ ఫోన్ల విప్లవంతోనే సమాంతరంగా విస్తరిస్తోన్న సేవ వైఫై. డేటా ప్యాకులకు డబ్బులెందుకు దండగా వైఫై సేవలుండగా అన్నదే అందరి మాట. ఎక్కడ పడితే అక్కడ వైఫై హాట్స్పాట్లు చిక్మంటున్నాయి. కనెక్ట్ అవ్వడం ఆలస్యం. మొబైల్లో డేటా సేవల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. సర్ఫింగ్, యాప్ డౌన్లోడ్, అప్డేట్, డాటా ట్రాన్స్ఫర్ అన్నింటికీ అవే ఆదరువుగా నిలుస్తున్నాయి. అది ఉచితంగా. విమానాశ్రయాలు, బస్, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆఖరికి కాఫీ షాపుల్లోనూ ఉచిత వైఫై అందుబాటులోకొచ్చింది. భలే ఛాన్స్లే అని ఆండ్రాయిడ్లు చెలరేగిపోతున్నారు. మరి ఉచిత వైఫైలు ఎంతవరకు సురక్షితం? పటిష్ట సెక్యూర్డ్ నెట్వర్క్లలోకే సైబర్ సులభంగా చొచ్చుకుపోతున్న రోజుల్లో పబ్లిక్ వైఫై వాడేటప్పుడు అజాగ్రత్త కొంప ముంచదా? తప్పక ముంచుతుంది. ఎందుకంటే అవి ఉచితం మాత్రమే, ఎంతమాత్రం సురక్షితం కాదు. ఇప్పటికే ఇది కొంతమందికి తెలిసిందే. జాగ్రత్త అని టెక్కీలు పదే పదే చెప్పే మాట, పబ్లిక్ వైఫైలకు కనెక్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆన్లైన్లోకి వెళ్లాలన్న ఆతృతలో
చాలా మంది ఆ హితబోధ మరిచిపోతుంటారు. ఈ మధ్య ఓ సాఫ్ట్వేర్ రక్షణ ఉత్పత్తుల సంస్థ చేసిన చిన్న ప్రయోగం ఉచిత వైఫైకు అతుక్కునే ముందు ఎందుకు ఆలోచించాలో సాంతం విప్పి చెప్పింది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిన స్పెయిన్ బార్సిలోనానే ఇందుకు వేదికగా ఎంచుకుంది. అందుకు అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అధికారిక హాట్స్పాట్లకు 3 స్పూఫ్ ఐడీలు ఏర్పాటు చేసింది. ఆ నెట్వర్క్కు కనెక్ట్ అయ్యే మొబైలు ఎంత ప్రమాదంలో పడతారో తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అనుకున్నట్లే ఆ హాట్స్పాట్లకు 4 గంటల్లోనే 2000 మంది కనెక్ట్ అయ్యారు. భారీగా డేటా సేవలు వాడిపడేశారు. 61.7% గూగుల్లో సమాచార అన్వేషణ, జీమెయిల్లు చూసుకున్నారు. 52.3% ఫేస్బుక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. కొందరు యాహూ సైట్, డేటింగ్ వెబ్సైట్లు చూశారు. పరిశోధకులు ఆయా ఫోన్ల గుర్తింపు వివరాలు, డివైస్ యూజర్ డేటా మొత్తం చూడగలిగారు. కావాలనుకుంటే సంస్థ డేటా మొత్తాన్ని కాపీ చేసుకోగలిగేవారే. హాట్స్పాట్లు వాడిన వారందరూ సామాన్యులే కానవసరం లేదు. కొందరి ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండొచ్చు. అసలు ఎదుటివారి ఫోన్లు హ్యాక్ చేసేందుకే ఇలా దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఉచితం అన్న మాటకి అన్నీ మర్చిపోయినందుకు ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది. డివైస్, వ్యక్తిగత సమాచారం, ఆర్థికపరమైన అంశాలన్నీ చోరీ అయినట్లే. సాధారణంగా చాలా మంది వైఫైలకు కనెక్ట్ అయ్యే ముందు ఇవేం ఆలోచించరు. అదేదో సురక్షితమనుకుంటారు. సెట్టింగ్స్ సరిచేసుకోక తెలియకుండానే ఈ ఉచిత వైఫైలకు తగులుకునేవాళ్లు మరికొందరు. ఉదాహరణకు ఆండ్రాయిడో, ఐఫోనో వాడుతున్నారనుకుందాం. వైఫై కోసం ఏదో రకంగా లాగిన్ కావడం తప్పనిసరి. అందరూ చేసే పని అదే. ఆయా ఫోన్లలో వ్యక్తిగత సమాచారం, ఆఫీస్ రహస్యాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల పిన్లు, మెయిల్ ఐడీలు ఇంకా మరెన్నో ఉండే అవకాశం చాలా ఎక్కువ. పొరపాటున ఉచిత వైఫైలోకి సైబర్ నేరగాళ్లు చొరబడితే ఆ సమాచారమంతా తస్కరించడం క్షణాల్లో పని. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఉచిత వైఫై ఉంది కదా అని వాడుకోకుండా విశ్వసనీయమైన దుకాణాల్లో, సంస్థల్లో మాత్రమే వైఫై వాడుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో ఈ మధ్యనే అభివృద్ధి చేస్తున్న సాంకేతికత గురించి వింటే మరింత అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే వైఫై సిగ్నల్స్ ఆధారంగా ఆయా ప్రాంగణంలోని మనుషుల కదలికలు, గోడలు, ఫర్నిచర్ ఆవల వారి రూపాలను తెలుసుకునే అవకాశముంది. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT పరిశోధకులు కనిపెట్టిన ఈ సాంకేతికత పేరు RF క్యాప్చర్. శరీర కదలికలు, నడక, చేతులతో ఏం చేస్తున్నారనే విషయాల్ని తెలుసుకోవచ్చు. మనిషి శ్వాస తీసుకోవడం, వదలడం కూడా తెలుసుకోవచ్చు. అందుకని మొబైల్లో ఇంటర్నెట్ వాడే ముందు అది ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసుకోవడం ఉత్తమం. ఉచిత వైఫైలన్నీ సురక్షితమనే భావన మనకు ఎంతమాత్రం సురక్షితం కాదు. ఏది సరైన వైఫై నెట్వర్క్ అనేది గుర్తించడం చాలా కష్టమే. ఎవరైనా స్పూఫ్ అధికారిక SSIDతో బురుడీ కొట్టించవచ్చు. ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే హాట్స్పాట్కు కనెక్ట్ అయ్యే ముందు ఏమాత్రం తేడాగా అనిపించినా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సంస్థల పరంగా అయితే VPN విధానాన్ని అనుసరించడం ఉత్తమం. మ్యాక్ ఐడి దాచిపెట్టే ప్రత్యేక యాప్లు ఉపయోగించడం ద్వారానూ కొంత ఫలితం పొందొచ్చు. 3D ప్రింటింగ్ మరో ప్రపంచం ఆవిష్కరిస్తోంది. సృష్టికే ప్రతి సృష్టి చేస్తోంది. ఇలా అద్భుతాలను కళ్ల ముందుకు తెస్తున్న 3D పరిజ్ఞానం రోజురోజుకు సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు 3Dయే గూడు కల్పించే బాధ్యత తీసుకుంది.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెరిగిపోతున్న నగరీకరణ, పట్టణీకరణతో సొంతింటి స్వప్నం కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలకు అందరికీ గూడు అత్యంత కష్టంగా మారింది. పెరిగిపోతున్న ఖర్చులు, కూలీల కొరత మరింత ప్రతిబంధకాలుగా మార్చేస్తున్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చే మార్గంగా మారుతోంది 3D ప్రింటింగ్. స్వగృహమస్తు అంటూ మాయా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. పారిశ్రామికీకరణతో అనేక దేశాలకు స్ఫూర్తిగా నిలిచిన సింగపూర్ 3D ప్రింటింగ్లోనూ సరికొత్త పంథాలో అడుగులు వేస్తోంది. ఏకంగా 3D ప్రింటింగ్ ఇళ్లతో కూడిన నగరం ఆవిష్కరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో బహుళ అంతస్తుల భవంతులు నిర్మించనుంది. పెరిగిపోతున్న జనాభా, విదేశీ నిర్మాణదారులపై ఆధారపడటం వంటి అనేక అవరోధాలు అధిగమించేందుకు 3D ఇళ్లకు రూపకల్పన చేసింది. చైనా, ఇటలీలో అందుబాటులోకొచ్చిన 3D గృహాలు ఆధారంగా చేసుకుని పగడ్బందీ ప్రణాళికలకు రూపకల్పన చేసింది సింగపూర్. ఒక్కో ఇంటిని వేర్వేరుగా నిర్మించి అంతస్తులుగా జత చేయాలని 3D నిర్మాణదారులు భావిస్తున్నారు. అయితే ఇంటిలోని ప్రతి భాగం కాకుండా ప్రధానమైన వాటికే 3D ప్రింటింగ్ వినియోగించాలని నిర్ణయించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్, ప్రీ ఫినిష్డ్ వాల్యూమెట్రిక్ నిర్మాణ పద్ధతిని 3D ప్రింటింగ్ అనుసంధానం చేయనున్నారు. వచ్చే 3 ఏళ్లలో 3D ప్రింటింగ్ ఇళ్ల కల సాక్షాత్కరింపచేయాలని సింగపూర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అత్యాధునిక 3Dకే సంప్రదాయ విధానాలు జోడించి తక్కువ ఖర్చులో ఇల్లు అందుబాటులోకి తీసుకురానుంది. త్రీడీ ప్రింటింగ్ నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. ఇళ్లు నిర్మించాలంటే కూలీల ఖర్చు నెలల కొద్దీ పట్టే సమయానికి ముగింపు పడనుంది. ఒక్క క్లిక్తో మనకు నచ్చిన రీతిలో భవనం రూపురేఖలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్న 3D ఇళ్ల నిర్మాణం వైపు అనేక దేశాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ విధానం పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే భారత్ లాంటి దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందనడంలో సందేహం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.